హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకు నేను ఒక మంచి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీతో వచ్చానండి. మామూలు ఊరగాయ కాదు ఇది. ఇది చూస్తే మీకు మామిడికాయ ఊరగాయ అనిపిస్తుందేమో. మిక్స్డ్ వెజ్ పికిల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది యాక్చువల్గా లండన్లో టేస్ట్ చేశాను. 3 అవర్స్ జర్నీ చేసి మరి నేను ఈ పికిల్ కొనుక్కున్నాను. చాలా నచ్చింది. అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేసి ఎలా చేయాలో నేర్చేసుకున్నానండి. దాన్ని మీకు కూడా షేర్ చేస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ అని కూడా చెప్పవచ్చు. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మనకు హెల్త్కి మంచి చేసేవే. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా అయితే మనము మామిడికాయలు చక్కగా నీళ్ళలో వేసి కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి. ఆ మామిడికాయల్ని కట్ చేసి ఇలా 300 గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ ముక్కలు, అవి తీసుకున్నాను. దానిలోకి ఒక 10-12 పచ్చిమిర్చి, 2 క్యారెట్, 4 నిమ్మకాయలు, అదేవిధంగా 2 ఇంచుల అల్లం కూడా తీసుకున్నాను. క్యారెట్ని పై తొక్క ఇలా పీల్ చేస్తున్నానండి. ఇలా పీల్ చేయకపోతే దాని లోపల సన్న ఇసుక అనేది ఉంటుంది. భూమి లోపల ఉంటాయి కదా క్యారెట్స్, అందువల్ల ఖచ్చితంగా పీల్ చేసుకోవాలి. అదేవిధంగా ఇలా ముక్కలు చేసుకోవాలి. ఈ సైజ్ అనే కాదు, మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు. పచ్చిమిర్చిని అయితే ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని సన్నగా 2 ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయలని కూడా ఒక్కొక్క నిమ్మకాయ 8 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన పద్ధతుల్లో అంటే నిలువుగా కట్ చేసినామంటే సీడ్స్ని తీయడం చాలా ఈజీ అయిపోతుందండి. మధ్యలో సీడ్స్ ఉంటాయేమో అనే టెన్షన్ లేకుండా ఈజీగా మనము ఎన్ని నిమ్మకాయలనైనా సరే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కూడా నిమ్మకాయలనంతా కట్ చేసి పెట్టుకోవాలి. ప్రతి వస్తువు కూడా మనము పచ్చడిని చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా తడి లేకుండా మనం వాడే వస్తువులన్నీ కూడా తడి లేకుండా పొడిగానే ఉండేటట్టు చూసుకోవాలండి. మన చేతులు కూడా అదేవిధంగా పచ్చడి రెడీ అయిన తర్వాత కూడా మనము స్పూన్స్ అయి పెట్టి పచ్చడి తీస్తూ ఉంటాం. వాటిని కూడా తడి లేకుండా చూసుకున్నప్పుడు మాత్రమే మనము పచ్చడి పెట్టినప్పుడు ఎంత బాగుంటుందో లాస్ట్ వరకు కూడా బూజు ఎక్కకుండా చక్కగా ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సంవత్సరం అంతా పచ్చడి పాడయ్యే సమస్య లేదు. ఇదనే కాదు, ఏదైనా ఏ పచ్చడి అయినా సరే. నేను ఒకసారి పచ్చడి పెట్టానంటే సంవత్సరం అనే కాదు, 2 సంవత్సరాలైనా చాలా బాగుంటుంది. కలర్ అయితే మారుతుంది కానీ బూజు పట్టే సమస్య ఉండదండి. నేను ఇంట్లోనే చాలా సంవత్సరాలుగా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటాను. మా అమ్మ చాలా టేస్టీగా, అదేవిధంగా చాలా నీట్గా కూడా పెడుతుంది. చాలా ఎక్కువ క్వాంటిటీలో, అంటే దాదాపు 20 కేజీలు 25 కేజీలు అలా పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే అంతంత పెట్టే ఓపిక లేదు, అంత అవసరం కూడా ఇప్పుడు పట్టట్లేదు. అప్పుడైతే అమ్మ అందరికీ రెడీ చేసి ఇచ్చేది. ఇప్పుడైతే మేమే స్వయంగా అందరం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. అందువల్ల కొద్ది కొద్ది క్వాంటిటీలోనే ఏది చేసినా కూడా రెడీ చేసుకుంటాము. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మనకు అవసరమైనంత బయట పెట్టుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ అయితే చేంజ్ అవ్వదండి. ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు అవసరమైనంత క్వాంటిటీలో బయటికి తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. మనము కట్ చేసుకున్న ముక్కలన్నిటి కూడా ఇందాక ఒక బౌల్లోకి మామిడి ముక్కలు తీసుకున్నాం కదా, దాంట్లోనే వేసుకొని తగినంత ఉప్పు, అదేవిధంగా మిర్చి పౌడర్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. పసుపు వేసిన క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఖచ్చితంగా పసుపు అయితే యాడ్ చేయండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మనకు పాడవకుండా ఉండేదానికి కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో మస్టర్డ్ ఆయిల్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. నువ్వుల నూనె వేసామంటే ఈ పచ్చడికి మరొక టేస్ట్ వస్తుంది. మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో. ఇవంతా కట్ చేసి అలా మూత పెట్టేశాను. నాకు కొద్దిగా వేరే ఊరగాయ పెట్టే పని ఉన్నింది. అందువల్ల 4-5 అవర్స్ అలా పక్కన పెట్టేసాను. ఆ తర్వాత చూస్తే ముక్కల్లోంచి చూసారు కదా, జ్యూస్ అంతా కొద్ది కొద్దిగా బయటికి రిలీజ్ అవుతూ ఉంది. ఇలా రెడీ చేసుకున్న ముక్కల్లోకి ఒక మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ మసాలా పౌడర్ని ఇప్పుడు నేను వేస్తూ ఉన్నాను. డైరెక్ట్గా మిక్సీ జార్లో నుంచి ఈ ఊరగాయలో వేసి కలుపుతూ ఉన్నాను. దీంతోపాటు మనము ఒక మూత వెనిగర్
వైట్ వెనిగర్ ఉంటుంది కదా వంటల్లో వేసేది, అది వేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే ఆ స్మెల్ అనేది స్కిప్ చేయొచ్చు. అది వేయడం వల్ల ఇంకొక మంచి అరోమా అనేది వస్తుంది ఈ పచ్చడికి. చాలా బాగుంటుంది. ఊరిన తర్వాత మనము అన్నంలో కానీ దోశల్లో కూడా తినొచ్చు. పెరుగన్నంలోకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక నేను ఒక మసాలా పౌడర్ యాడ్ చేస్తాను కదా, దానికోసము నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు గింజలు, వాము, ధనియాలు అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ అండి. ఒక్కొక్క టీ స్పూన్ వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఎలాంటి ఆయిల్స్ అవసరం లేదు. దీన్ని పౌడర్ ఫామ్లోకి చేసుకొని మనము ఊరగాయలో కలుపుకోవడమే. ఆ పౌడర్ అంతా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలిపామంటే నీట్గా అంతా ముక్కలకంతా ఈ పౌడర్ అంతా పట్టి చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి కూడా మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంది, అందుకే నేను ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆ ఉప్పు అంతా వేసి ముక్కలకంతా పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఊరగాయని ఎప్పుడైనా సరే మనము చేత్తో కలపడం వల్ల ముక్కలకంతా కూడా మనము వేసిన మసాలా పట్టి చాలా రుచిగా ఉంటుంది. నేను చాలా రకాల ఊరగాయలు పెట్టేశాను. సారికి చేతులు కడగడం వల్ల తడి ఉంటుందనే ఉద్దేశంతో ఆ స్పూన్తోనే కలిపేస్తూ ఉన్నాను. మీరు చేతులు మండవు అనుకుంటే చేత్తో మాత్రమే కలుపుకోండి, చాలా బాగుంటుంది. తెల్లగడ్డలు కూడా వేసేసి ఆ మిశ్రమాన్నంతా నేను ఒక బౌల్లోకి వేసుకుంటూ ఉన్నాను. గాజు సీసా కానీ లేదా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసి పెట్టుకోవాలండి. దీనికి మనం మామూలుగా యాజ్ యూజువల్గా ఎలా అయితే పోపు పెట్టుకుంటామో ఊరగాయకి, అదేవిధంగా నూనె వేసి పోపు పెట్టేస్తే చక్కగా చాలా రుచిగా ఉంటుంది. 1 ఇయర్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను నేను, పాడవదు. చాలా టేస్టీగా ఇంకా టేస్ట్ పెరుగుతూ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ నేను పెట్టాను, ఆ బాటిల్ కూడా చూపిస్తాను మీకు. ఇది లాస్ట్ ఇయర్ పెట్టింది. ఇంకా కొద్దిగా మిగిలింది చూడండి. ఎంత కలర్ కూడా మారలేదు. మధ్య మధ్యలో నేను తీసి వాడుకుంటూ ఉంటాను అవసరమైనప్పుడు. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా అన్ని ఊరగాయలకి ఎలా పోపు పెడతామో అలాగే నూనె, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిని కూడా వేసి చక్కగా పోపు పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ఆ నూనెని మనము పచ్చడిలో కలుపుకుంటాం కదా, అదే విధంగా ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి కలిపితే సరిపోతుందండి. వెల్లుల్లి చాలా పెద్దగా ఉన్నాయనేసి లోపల రోస్ట్ అవ్వదు అనేసి నేను కట్ చేసి వేసుకున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.